వ్యతిరేక సమ్మె జరగటానికి ప్రధానమైనటువంటి కారణం ఆర్థిక పరమైనటువంటి డిమాండ్స్ ఏమీ లేవు. 100 సంవత్సరాలుగా కార్మికుల, ఉద్యోగుల, ఉపాధ్యాయుల, శ్రామికుల హక్కుల కోసం ఏర్పడినటువంటి వచ్చినటువంటి చట్టాలు ఏవైతే 42 చట్టాల్లో 29 చట్టాలు ఉన్నాయో ఆ 29 చట్టాలను దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ఆ 4 లేబర్ కోడ్లు కూడా కార్పొరేట్ శక్తులకి, పెట్టుబడిదారులకు ఉపయోగపడతాయి. అవి కార్మిక వర్గ వ్యతిరేకమైనటువంటి లేబర్ కోడ్స్. అవి సమ్మె హక్కు కోల్పోతూ ఉన్నాం, యూనియన్ పెట్టుకునే హక్కు కోల్పోతూ ఉన్నాం, పని గంటలు కోల్పోతున్నాం, ఈఎస్ఐ, పిఎఫ్, ప్రావిడెంట్ ఫండ్ కోల్పోతున్నాం, పెన్షన్ సౌకర్యాలు కోల్పోతూ ఉన్నాం. మొత్తం యావత్ ఇప్పుడు వరకు ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు కూడా కోల్పోయేటటువంటి 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని పార్లమెంటులో ఆ 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోకపోతే రానున్నటువంటి కాలంలో భారతదేశ వ్యాప్తంగా నిరవధిక ఆందోళనలకు కూడా సమాయత్తం అవుతున్నామని ఏఐటీసీగా ఇతర కార్మిక సంఘాల తరఫున ఈరోజు హెచ్చరిక చేస్తా ఉన్నాం.